హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే క్యాబేజీ పకోడీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనం ఎప్పుడు చేసినా కూడా పచ్చిగా కొంచెం టేస్ట్లెస్గా అనిపిస్తుంది కదా. ఇదికైతే ఈ ప్రాసెస్లో అయితే చాలా క్రంచీగా అండ్ క్రిస్పీగా కూడా అనిపిస్తుంది అనమాట. సో ఇలా మంచిగా ఈ క్వాంటిటీలో చేసుకుంటే, మంచి ప్రాసెస్లో చేసుకుంటే మనకి ఇలాంటి క్రిస్పీగా వస్తుందన్నమాట. స్కిప్ చేయకుండా సో నేనైతే హాఫ్ క్యాబేజీ చేస్తున్నాను అనమాట. చాలా తక్కువ క్వాంటిటీ, ఇంతవరకే చేస్తున్నాను. సో ఇది మొత్తం కట్ చేసే వరకు చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుందన్నమాట. మీరు ఫుల్ క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి వచ్చినప్పుడు తీసేసేయండి, రిమూవ్ చేసేస్తే జస్ట్ మన స్కిన్ మాత్రమే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. అందులో వచ్చే గట్టిగా ఉండే పార్ట్స్ అన్నీ పక్కకు పెట్టేసేయండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాతకి ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలంట, మంచిగా కలిపేసుకోవాలన్నమాట. దాంట్లో ఉన్న క్వాంటిటీ ఆఫ్ వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మనం బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. చాలా ప్రెషర్ పెట్టి బాగా కలిపితే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చే వరకు మనం కలుపుకొని సో అలా బాగా మిక్స్ చేసుకున్నాక 1 అవర్ ఇలా సైడ్కి పెట్టేసుకోవాలి. సో మంచిగా నానిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత ఇది సో ఇట్లా బాగా పిండేస్తే దాంట్లో వాటర్ కంటెంట్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. సో చాలా డ్రైగా చేసుకోవాలి, ఎంత పిండితే అంత లిక్విడ్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత అంత ఆ క్వాంటిటీ మొత్తం అలానే చేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవడమే. సో ఈ విధంగా చేసుకుంటే మనకి క్రిస్పీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో మెత్తగా కాకుండా కొంచెం క్రిస్పీగా, కొంచెం టేస్టీగా అలా అనిపిస్తుంది అనమాట. స్వీట్ జోట్ అయితే అయిపోయింది కదా. మొత్తం వాటర్ కంటెంట్ లేకుండా ఇలా చేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, అలానే ఉప్పు కూడా వేసుకోవాలి, కారం వేసుకోవాలి తగినంత. తర్వాత ధనియాల పొడి వేసుకొని అలానే అల్లం పేస్ట్ కూడా వేసుకోండి. 2 పచ్చిమిర్చి మీ ఇష్టం, ఆప్షనల్, వేసుకోవచ్చు. లేకపోతే కారం వేసారు కదా, సో వేయకపోయినా పర్లేదన్నమాట. అల్లం పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ బాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ వేసుకోండి, బియ్యం పిండి వేసుకోవాలి. అలానే ఒక చిన్న కప్ ఆఫ్ శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా మంచిగా ఆల్ మిక్స్ అయ్యేటట్టు మంచిగా పొడి పొడిగా అవుతుందన్నమాట. సో దీంట్లో వాటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దు, దీంట్లోనే వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకి సరిపోతుంది అనమాట. క్రిస్పీగా రావాలి కాబట్టి కొంచెం ఇదే దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ సరిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా చేసుకొని, ఒకవేళ కరివేపాకు మీకు అలా వద్దనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అండ్ నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను అనమాట. సో ఈ విధంగా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. సో మొత్తం దగ్గరికి అయ్యేదాకా మనం ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇగో ఇలా పొడి పొడిగా ఇలా ఆడుతుంది కదా, సో ఈ టెక్చర్ అయితే సరిపోతుంది అనమాట. సో ఈ విధంగా అయిన తర్వాత మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి. ముందే ఆయిల్ ప్యాన్ పెట్టేసి దాంట్లో మనకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇట్లా కొంచెం విడివిడిగా వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనం అప్పుడే గంట పెట్టి తిప్పేయొద్దనమాట. సో కొంచెం వేగినాక మెత్తగా ఉన్నప్పుడే తిప్పితే అది సరిగా వేగదనమాట. సో కొంచెం అది క్రిస్పీగా అయిన తర్వాత ఇట్లా టర్న్ చేసుకోవాలన్నమాట. గరిటెతో ఇటు అటు తిప్పుకుంటే అది ఈవెన్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఇట్లా వేయించుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్ మీద వేసుకుంటే మొత్తం ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. సో రెడీ అయిపోయింది. సో చాలా మంచిగా ఉంది, ఒకసారి టేస్ట్ చేయండి. కాకపోతే సాల్ట్ అనేది కొంచెం ఎక్కువైంది నాకు, కొంచెం చూసి వేసుకోండి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.